పులివెందులలో భారీ మెజార్టీతో గెలిచామని మారెడ్డి లతారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. భారీ తేడాతో గెలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని లతారెడ్డి స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. 6052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ వశమైంది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో భారీ మెజార్టీతో గెలిచామని మారెడ్డి లతారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. భారీ తేడాతో గెలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని లతారెడ్డి స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. 6052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ వశమైంది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.